డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి ఈ రోజున విజయవాడ ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ లభించింది. అందుగల కారణం ఏమిటి అనంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీగా ఉన్న ఈ మిథున్ రెడ్డి తన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి మళ్ళీ తిరిగి 11వ తారీఖు లొంగిపోయే విధంగా ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చారు. దీంతో పాటుగా నార్మల్ బెయిల్ ప్రాసెస్లో కూడా ఉంది. మరి ఇలాంటి ఈ సమయంలో మధ్యంతర బెయిల్ పొంది మిథున్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు అనంటే ఢిల్లీలో ఏం కథ నడిపే అవకాశం ఉంది, ఢిల్లీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఏం చక్రం తిప్పే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు మామూలుగా ఇలాంటి మధ్యంతర బెయిల్ పొంది బయటకు వచ్చి తిరిగి అసలు లోపలికి వెళ్తారా, వెళ్ళిన దాఖలాలు ఏమున్నాయి, అసలు మిథున్ రెడ్డి అంశంలో ఏం జరగబోతుంది, ఢిల్లీ స్థాయిలో జరగబోయే కథ ఏ రకంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కీలక నిందితుడు. A4గా ఉన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. దాదాపుగా ఆయనకు బయట ఉంటే ఏమేమి ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయో దాదాపుగా అవన్నీ మరి జైల్లో కూడా కల్పించడం జరిగింది. ఇక ములాఖత్తుల విషయం అయితే అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన అనుచరులు వీళ్ళైతే జైలుకి ఎదురుగానే వాళ్ళు ఫ్లాట్లు తీసుకొని పెద్ద పెద్ద విల్లాలు తీసుకొని మిథున్ రెడ్డికి కావలసిన సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో పాటుగా అండర్ కరెంటుగా మరి ఇక బ్యూరోక్రసీ ఇక్కడ ఉన్న అధికారుల లెవెల్లో కూడా మేనేజ్మెంట్ జరుగుతుందనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఇలాంటి ఈ తరుణంలో ఇప్పుడు ఒక మంచి తరుణం వచ్చి పడింది మిథున్ రెడ్డికి. ఎందుకంటే మధ్యంతర బెయిల్ పొందటానికి ఒక అవకాశం దొరకటమే రాజకీయ నాయకులకు చాలా ఎక్కువ. అలా ఏదైనా ఒక అవకాశం దొరికినాడు వాళ్ళు ఖచ్చితంగా వాటన్నిటిని వినియోగించుకుని తిరిగి మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉండటానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు. రేపు మిథున్ రెడ్డి కూడా అదే చేస్తాడు. దాంతోపాటుగా ఇప్పుడు ఏసీబీ కోర్టు అయితే ఆయనకి కొన్ని షరతులు పెట్టొచ్చు. మీరు ఈ కుంభకోణంలో పాల్గొన్న నిందితులను ఎవరిని కలవటానికి వీల్లేదు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి వీల్లేదు, అందులో ఎలాంటి మ్యానిపులేషన్స్ చేయటానికి వీల్లేదని ఎంత చెప్పినప్పటికీ వాళ్ళందరినీ కలవాల్సిన అవసరం మిథున్ రెడ్డికి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బయటనున్న చాలామంది వ్యక్తులు అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి కొత్తగా వచ్చి చేసేది ఏం లేదు. కాకపోతే మిథున్ రెడ్డి తిరిగి ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉండటానికి, ఈ మధ్యంతర బెయిల్ తర్వాత మళ్ళీ నార్మల్ బెయిల్ ప్రాసెస్లోనే రావడానికి, మళ్ళీ ఆయన తిరిగి జైల్లో అడుగు పెట్టకుండా ఉండటానికి సర్వ ప్రయత్నాలు చేస్తాడు. అందుకు కావలసిన ప్రదేశానికి అసలు మిథున్ రెడ్డి కూడా వెళ్తోంది. దీంతో పాటుగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ అభ్యర్థికే ఓటు వేయాలని నిర్ణయించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డికి మరి వాళ్ళ దగ్గర నుంచి ఆహ్వానం కూడా లభించింది. మీరు మాకే ఓటు వేయండి అని వాళ్ళు కూడా అడిగారు. వీళ్ళు కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా వాళ్ళు ఓటు వేయడానికి సిద్ధపడిపోయారు. దీంతో పాటుగా ఇప్పుడు మిథున్ రెడ్డి అసలు అరెస్ట్ కంటే ముందే ఆయన ఢిల్లీలో సంచులు పట్టుకొని అందరి దగ్గరికి చక్కర్లు కొట్టాడనే విషయం కూడా దాదాపుగా మీడియా నిండుగా ప్రచారం జరిగింది. దీంతో పాటుగా ఆయన హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి, మళ్ళీ తిరిగి హైకోర్టుకి, మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇలాగా అనేక రకాలైన ప్రయత్నాలు చేసిన తర్వాతే ఆయన అరెస్ట్ జరిగింది. మరి ఇప్పుడు మధ్యంతర బెయిల్ తీసుకొని ఏ ప్రదేశానికి ఎక్కడ ఆయనకు అనుకూలంగా ఉంటుందో అక్కడికే వెళ్ళే అవకాశం ఇప్పుడు లభిస్తే మిథున్ రెడ్డి వదిలేసుకుంటాడా? అనేక రకాలైన ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఏ విధంగానైనా సరే ఇందులో నుంచి బయటపడటానికి వాళ్ళకి ఏ అవకాశం లేకపోయినప్పటికీ మళ్ళీ తిరిగి జైలుకి వెళ్లకుండా కనీసంలో కనీసం ఊరటనైనా పొందే అవకాశం ఏమన్నా ఉంటుందా అని మళ్ళీ ఈ డబ్బు సంచులతోటి అందరి దగ్గరికి చక్కర్లు కొట్టే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఇంకా వాళ్ళ అనుచరులు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వీళ్లతోటి కాకుండా ఢిల్లీ స్థాయిలో బీజేపీ లెవెల్లో ఉన్న మనుషులతోటే వాళ్ళు ఎక్కువగా మంతనాలు చేస్తున్నారనే వార్తలు కూడా పుకార్ల రూపంలో బయటకు వస్తూ ఉంటే ఇప్పుడు మిథున్ రెడ్డి డైరెక్ట్గా వాళ్ళ మధ్యకే వెళ్తూ ఉన్నాడు. వాళ్ళకి కావలసిన మనిషికే ఓటేయటానికి వెళ్తూ ఉన్నాడు. గతంలో మనం చూసాం వక్ఫ్ బిల్లు నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో వ్యవహరించిన తీరు కానీ, ఆ తర్వాత రాజ్యసభలో వ్యవహరించిన తీరు కానీ, అసలు పరిమళనత్వాన్ని ఎవరికి ఓటేశాడనే విషయాన్ని ఇంతవరకు బయట పెట్టకుండా ఉన్న ఆ అంశాలన్నీ చూసిన తర్వాత బీజేపీ తోటి వీళ్ళు ఏదైనా మంతనాలు చేసే అవకాశాలు ఉన్నాయా
అని గనక చూసుకుంటే బేషుగ్గా కనపడుతూ ఉన్నాయి. వాటిలో ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మరి ఇక్కడ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. రాష్ట్రంలో కూడా ఎన్డీఏనే అంటే చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏనే ఇక్కడ ప్రభుత్వంలో ఉంది. ఆ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇలా ఎందుకు చేస్తారు అని అంటే పైననున్న బీజేపీ వేరుగా ఉంటుంది. వాళ్ళకి ఏ అవకాశం దొరికినా జగన్మోహన్ రెడ్డి తోటి మింగిలవటానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తారు. అందుకు నిదర్శనమే మొన్న జగన్మోహన్ రెడ్డికి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మీరు ఓటు వేయండి అని చెప్పటం. ఎందుకంటే ఎన్డీఏకి కావాల్సినంత బలం ఉన్నప్పటికీ అటు ఎన్డీ కూటమి నుంచి పెట్టిన అభ్యర్థికి పెద్దగా బలం లేకపోయినప్పటికీ కూడా వీళ్ళందరినీ పోగు చేసుకోవడానికి కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డికే ఫోన్ చేస్తే అది తప్పుడు సంకేతం ఏమన్నా వెళ్తుందని అటు డిఎంకేకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి వీళ్ళకి కూడా ఫోన్లు చేసినట్టుగా కూడా కొంత సమాచారం అయితే బయటకు వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ చేయకపోయినా కూడా ఓటు వేస్తాడనే విషయం బీజేపీకి తెలుసు. అయినప్పటికీ ఆయనతోటి ఏదో మంతనాలు చేయడానికి ఫోన్ చేశారు అని అంటే ఇలాంటి వ్యవహారంలో మరి చూస్తూ ఊరుకుంటారా? దాంతోపాటుగా ఇప్పుడు ఫైనల్గా ఈ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ఛార్జ్ షీట్లో ఫస్ట్ వేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కావచ్చు, తర్వాత వేసిన అడిషనల్ ఛార్జ్ షీట్లో కావచ్చు, ఆయన పేరును కూడా ఉదహరించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి విపరీతమైన ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టాడు. దాంతో ఇప్పుడు మిథున్ రెడ్డి డైరెక్ట్గా ఓటు వేయటానికి వెళ్తే ఏం జరుగుతుందనేది ఇక పెద్దగా ఎవరు వేరే దారిలో ఊహించాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఇప్పటికిప్పుడు లిక్కర్ స్కామ్ అంతా మూసివేయబడుతుంది, దీని మీద దర్యాప్తు ఆగిపోతుంది, సిట్టు కూడా ఏం పని చేయకుండా ఉంటుంది. నిన్న మొన్న వచ్చిన సమాచారం ప్రకారంగా చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైన భార్గవ్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకైన మోహిత్ రెడ్డి కావచ్చు, వీళ్లను కూడా మరి రంగం మీదకి తీసుకొచ్చారు. ఇలాంటి ఈ తరుణంలో లిక్కర్ స్కామ్లో అన్ని ఉచ్చులు బిగుస్తున్న సమయంలో మిథున్ రెడ్డి ఖచ్చితంగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఏ రకమైన ప్రయత్నాలు చేస్తాడు అనేది ఇక్కడ ఉన్న ప్రశ్న. ఎందుకంటే బీజేపీ పార్టీతోటి ఇప్పుడు కాదు, ఆయన గతం నుంచి కూడా, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఈ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డితో పోటీగా అక్కడ చక్రం తిప్పింది. దాంతోపాటుగా వీళ్ళందరి దగ్గర ఈ మద్యం తాలూకు సొమ్ము కావచ్చు, మిగతా ఇతరత్ర కాంట్రాక్టుల తాలూకు సొమ్ము కావచ్చు, ఇవన్నీ బాగా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని అటు ఇటు మార్చే తరుణంలో ఎక్కడో చోట డంప్ చేశారంటే ఖచ్చితంగా పని జరుగుతుంది. అంటే ఈరోజు న్యాయస్థానాలు మాత్రం మెదలకుండా చూస్తూ ఊరుకుంటాయా అంటే న్యాయస్థానాల మీదే మచ్చపడే అవకాశం, మసకబారుతుంది అనే అపవాదులు కూడా ఇప్పుడు న్యాయస్థానాల మీద వస్తున్న తరుణంలో ఏం జరగబోతుంది అని అంటే మిథున్ రెడ్డి 11వ తారీఖు జైలుకు వెళ్తాడా, బయటనే ఉంటాడా అనే దాని మీద క్రిస్టల్ క్లియర్గా తేలిపోతుంది. ఆయన గనక జైలుకు వెళ్లకుండా ఏదో ఒక మ్యానిపులేషన్ జరిగింది అని అంటే పైన మిథున్ రెడ్డి యొక్క ప్రభావం కనపడింది. ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వటం మూలాన జరిగిన ఉపద్రవం ఇది అని అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కొండబద్దలు.